రైతు సోదరులందరికీ నమస్కారం. కాటన్ టాప్ 10 వెరైటీలో భాగంగా ఈరోజు సరికొత్త బీటీ విత్తనాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదే ప్రవర్ధన్ సీడ్స్ వాళ్ళది రేవంత్ అనే వెరైటీ 737 అనే బీటీ రకం గురించి. ఈ బీటీ రకం గురించి తెలుసుకోబోయే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి ఆల్ అని పెట్టుకోండి. ఈ సీడ్స్ వీడియోల గురించే కాకుండా ముందు మంచి మంచి టెక్నికల్ మందుల గురించి వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అయితే ఈ ప్రవర్ధన్ సీడ్స్ వాళ్ళ ఈ బీటీ రకం నల్లరేగడి భూములలో ఏ విధంగా విత్తుకోవాలి, ఇసుక మధ్యస్థ భూములలో ఏ విధంగా విత్తుకోవాలి, డ్రిప్ ద్వారా సాగు చేసినప్పుడు ఏ విధంగా విత్తుకోవాలనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం. దిగుబడులు ఏ విధంగా వచ్చాయనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. అయితే మన నల్లరేగడి భూములలో చూసుకున్నట్లయితే మూరేడు గ్యాప్ తోటి సాలుకు మధ్యలో 3 ఫీట్ల గ్యాప్ తోటి మన వర్షాధారంగా సాగు చేసినప్పుడు 2.5 ప్యాకెట్లు సరిపోతాయండి. దాంతోపాటుగా ఇసుక భూములలో దుబ్బ భూములలో సాగు చేసినప్పుడు మనకు 3 ప్యాకెట్ల నుంచి 4 ప్యాకెట్ల వరకు విత్తుకోవచ్చు. మన భూమిని బట్టి బలాన్ని బట్టి దగ్గర విత్తుకున్నప్పుడే మంచి ఫలితాలు చూడొచ్చు. దాంతోపాటు డ్రిప్ ద్వారా సాగు చేసినప్పుడు మనము సాలుకు మధ్యలో 3.5 ఫీట్లు, మొక్కకు మధ్యలో 2 ఫీట్ల గ్యాప్ తోటి విత్తుకున్నట్లయితే మొక్క మంచిగా ఏపుగా విరిగి బాగా కాయడానికి దోహదపడుతుంది. ఈ మొక్క గ్రోతింగ్ విషయానికి వచ్చినట్లయితే అతి తక్కువ సమయంలో ఏపుగా విరగడం జరుగుతుంది, తొందరగా పూత రావడం జరుగుతుంది, అతి తక్కువ సమయంలో మంచి క్రాప్ సెట్ కావడం జరుగుతుంది. డ్రిప్ ద్వారా సాగు చేసినప్పుడు మనకు రైతు చెప్పింది ఏంటంటే ఫస్ట్ క్రాప్లోనే 70 నుంచి 80 కాయలు 90 కాయల వరకు కాయడం జరిగిందని రైతు చెప్పడం జరిగింది. వీడియోలో చూస్తున్నది డ్రిప్ ద్వారా సాగు చేసిన చెట్టే మంచి ఏపుగా విరిగి బాగా కాయలు కాయడం జరుగుతుంది. మనకు అదే నల్లరేగడి భూములలో వర్షాధారంగా సాగు చేసినప్పుడు రైతు చెప్పింది ఏంటంటే మనకు మంచి ఒకేసారి వర్షాలు మంచిగా అనుకూలించినట్లయితే ఒకేసారి క్రాప్ సెట్ అయ్యి మనకు దిగుబడి విషయానికి వచ్చినట్లయితే నల్లరేగడి భూములలో 18 క్వింటాల వరకు వెళ్ళినట్టు రైతు చెప్పడం జరిగింది. అదే డ్రిప్ ద్వారా సాగు చేసినప్పుడు రైతు ఏం చెప్పిండంటే ఫస్ట్ క్రాప్ కాసినప్పుడే 20 క్వింటాలు వెళ్ళిందని చెప్పిండు. మళ్ళా పుచ్చు పత్తి 6 క్వింటాలు వెళ్ళింది, అంటే 26 క్వింటాల పత్తి వచ్చినట్టు మనకు రైతు చెప్పడం జరిగింది. మనకు వనపర్తిలోని ఒక రైతు పెట్టడం జరిగింది ఇది. అయితే ఇది క్రాప్ విషయానికి వచ్చినట్టయితే అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క చెట్టుకు 60, 70, 80 కాయలు కాయడం జరుగుతుంది. మంచి ఫేసింగ్ తోటి వాటర్ వస్తున్నట్టయితే మంచి ఫేసింగ్ తోటి పెట్టుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు. దుబ్బల అంటే బలం తక్కువ భూములలో మధ్యస్థ భూములలో చూసుకున్నట్లయితే ఎంత తక్కువలో కాసినా కానీ చెట్టుకు 20-30 కాయలు క్రాప్ సెట్ కావడం జరుగుతుంది. మనకు దిగుబడి విషయానికి వచ్చినట్లయితే 10 క్వింటాల నుంచి ఈ సంవత్సరం మంచి వర్షాలు అనుకూలించినాయి కాబట్టి 15 క్వింటాలు రావడం జరిగింది. కాబట్టి ఎంత తక్కువలో చూసుకున్నట్లయితే మనకు 10 క్వింటాలకు తగ్గకుండా రావడం జరుగుతుంది. మనకు కాయ విషయానికి వచ్చినట్లయితే మంచి మీడియం బోల్ సైజుకు కొద్దిగా దొడ్డుగాను మంచి మీడియం బోల్ సైజు వస్తుంది. పత్తి తూకాన్ విషయానికి వచ్చినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. తూకంలో దమ్మున్న విత్తనం ఏదైనా ఉందంటే మన ప్రవర్ధన్ సీడ్స్ వాళ్ళది రేవంత్ అనే వెరైటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి తూకం ఉంటుంది. కూలోళ్ళు కర్నూలు నుంచి లేబర్ వచ్చినప్పుడు ఈ పత్తి తీసినప్పుడు ఒక్కొక్క మనిషి వచ్చేసి 80 కిలోల నుంచి 100 కిలోలు తీసిరంట. అంత అద్భుతంగా ఉంటుందంట. ఒక మనిషి వచ్చేసి 80 కిలోల నుంచి 100 కిలోలు తీయడానికి ఆస్కారం ఉన్న పత్తిగా చెప్పుకోవచ్చు. కర్నూలులో తీసిరంట, మనకు రైతు చెప్పిండు 100 కిలోలు కూడా తీసిరని చెప్పిండు. అంటే అంత తూకం ఉంటుందన్నమాట పత్తి. ఒక మనిషి 100 కిలోలు అంటే ఈ రోజులలో 12 రూపాయలు వేసుకున్నా కానీ 12 రూపాయలు వేసుకున్నా కానీ 1200 సంపాదించవచ్చు. అంటే అంత తూకంలో కూడా కూలీలకు కూడా బెనిఫిట్గా ఉంటుంది. పత్తి లూజ్గా వస్తుంది. పత్తి విషయానికి వచ్చినట్లయితే చాలా లూజ్గా వస్తుంది. ఈ పత్తి చెట్టు మొత్తం ఒకేసారి పత్తి ఏరుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే ఈ పత్తి చాలా లూజ్గా వస్తుంది కాబట్టి చెట్టుకు 10 బుగ్గలు 8 బుగ్గలు 15 బుగ్గల వరకు అటు ఇటు వలిగినప్పుడు ఏరుకోవడమే చాలా బెటర్గా ఉంటుంది. ఎంత హైట్ పెరిగినా కానీ కాయలు కాస్తుంది. హైట్ పెరిగే కొద్దీ కాయలు ఎక్కువ పడుతుంది. ఈ రేవంత్ అనే వెరైటీలో ఉన్న మంచి లక్షణం అంటే హైట్ పెరిగే కొద్దీ కాయలు పడుతూనే ఉంటుంది. మనకు ఈ మొక్క మనకు పెరిగే కొద్దీ సైడ్ బ్రాంచీలు వస్తాయి. మనం మొక్క చూస్తున్నట్లు కాయలు కూడా పడుతూనే ఉంటాయి. మనకు లాస్ట్ కాయ వరకు ఫస్ట్ కాసిన క్రాప్లో అంటే ఫస్ట్ కాసిన పుచ్చు రాకముందుకు ఫస్ట్ కాసిన క్రాప్లో ఒక్క కాయ కూడా పుచ్చు వలగదంట. అంత నీట్గా వలుగుతుందని చెప్తా ఉన్నారు రైతులు కూడా.
దాంతో పాటుగా వెనక షీరు కూడా అంటే వెనక షీరు వచ్చిన పుచ్చు కూడా చాలా తక్కువ ఉందని చెప్తా ఉన్నాడు రైతు. మనకు రెండోసారి వచ్చిన పత్తి కూడా పుచ్చులో అమ్మకుండా బెస్ట్ పత్తిలో అమ్మిండంట రైతు. అంటే అంత మంచిగా మందులు కొట్టుకోకుండా అంత మంచిగా పండుతా ఉంది. మందుల విషయానికి వచ్చినట్లయితే రైతు చెప్తున్నది ఏంటంటే ఇది తొందరగా క్రాప్ సెట్ అవుతుంది కాబట్టి మనము 3 నుంచి 4 సార్లు మంచి మంచి మందులు కొట్టుకుంటే సరిపోతుంది అని చెప్పిండు రైతు. రైతులకు నేను చెప్పేది ఒకే ఒకటి ఏంటంటే పత్తికి మనకు మంచి ఫ్లవరింగ్ దశలో ఉన్నప్పుడు 10 రోజుల గ్యాప్ తోటి మంచి పదునున్నప్పుడు ఒక 3 సార్లు కొట్టుకుంటే అదే క్రాప్ సెట్ అయిపోతుంది. మనకు 10 నుంచి 15 క్వింటాల దిగుబడి ఊగనే పడుతుంది. దాంతో మంచి మంచి మందులు పొటాష్ కానీ మన డిఎఫ్తో పాటు మంచి మంచి మందులు కొట్టుకున్నట్లయితే మనకు వర్షాలు అనుకూలించినట్లయితే 20 క్వింటాలకు తగ్గకుండా వస్తుందని రేవంత్ అనే వెరైటీలో మనకు రైతులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది నమ్మొచ్చండి. మీరు కూడా అక్కడక్కడ రేవంత్ అనే వెరైటీ రైతులు ఈ విత్తనాన్ని రైతులు అక్కడక్కడ పెడుతున్నారు కాబట్టి ఈ విత్తనం ఏ విధంగా ఉందో రైతులు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే తోటి రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ విత్తనం గురించి తెలియజేసినట్లయితే బాగా ఉంటుంది. మీకేమైనా బెస్ట్ అనిపించినట్లయితే విత్తనాలు అవి కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము కూడా కనుక్కొని అవి విత్తనం గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక రైతు ఒక విత్తనం చేసుకొని బాగుపడినప్పుడు అది 10 మందికి ఉపయోగపడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే మనం బాగుపడడంతో పాటు ఇంకో పక్క రైతును బాగు చేసినట్లయితే ఈ రైతు వ్యవస్థలో మనం రైతు వ్యవస్థ అనేది మంచిగా గాడిలో పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై రైతన్న.